Okay, good afternoon, all of you. So, in the previous class, we have to discuss about. So, అందరికి స్క్రీన్ షేర్ అయిందమ్మా. స్క్రీన్ షేర్ అయింది అందరికి. Can you send a message in chat box? And all of you able to understand my voice? నా వాయిస్ క్లియర్గా ఉందా? Can you send a message in chat box? Okay, right. So, in the previous class, we have to discuss about some part of the important functions of Fourier series and also the complex exponentials of Fourier series. Now properties of Fourier series. So in that we have to explaining about the first property, that is the linearity property. Okay, all of you able to understand this topic, linearity property? So very important. Now the next property, second property,
time shifting property. Time shifting property. So in the time shifting property, so in the previous unit, first unit, so we have to knowing about the shifting signal, the time shifting signal. So ఈ షిఫ్టింగ్ ఆపరేషన్ అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే స్కేలింగ్ ఆపరేషన్స్ ఆన్ సిగ్నల్స్లో స్కేలింగ్ ప్రాపర్టీ. సో స్కేలింగ్ ప్రాపర్టీలో మనకి టైం షిఫ్టింగ్, టైం స్కేలింగ్, యాంప్లిట్యూడ్ స్కేలింగ్ ఇవన్నీ చూసాం మనం. ఓకే, సో కమింగ్ టు ద టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ, so that time shifting property states that if x of t is double implies to cn, x of t కి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే దాని యొక్క కన్వర్షన్ అనేది మనకి ఏమొస్తుందంటే cn, మ్యాథమెటికల్గా మనకి c సఫిక్స్ n అనే సీక్వెన్స్ అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ డొమైన్ సిగ్నల్ రిప్రజెంటేషన్. సో x of t కి ఇలా వచ్చింది మనకి, x of t minus t naught కి, దెన్ x of t minus t naught కి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే దాని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ చూడండి మనకి, దాని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ మనకి e పవర్ మైనస్ jn ఇంటూ ఒమేగా నాట్ టీ నాట్ ఇంటూ cn. ఓకే, ఒమేగా నాట్ టీ నాట్ ఇంటూ cn. దేనికి ఇది ఫోరియర్ సిరీస్ చేసినప్పుడు ఈ రిజల్టెంట్ అవుట్పుట్ x ఆఫ్ టీ మైనస్ టీ నాట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే డిలేడ్ సిగ్నల్ అని కూడా అంటాం మనం, డిలేడ్ సిగ్నల్. ఓకేనా, టైం షిఫ్టింగ్ అని అంటాం మనం, ఈ ఒక్క ఫంక్షన్ని టైం షిఫ్టింగ్ అంటాం. టీ మైనస్ టీ నాట్, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్, దాని యొక్క రిజల్టెంట్ వచ్చేసి మనకి ఈ పవర్ మైనస్ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ నాట్ ఇంటూ సిఎన్, ఒమేగా నాట్ ఇంటూ టీ నాట్ ఇంటూ సిఎన్. ఎందుకు సిఎన్ వచ్చింది మనకి ఇక్కడ టీ వాల్యూ మనకి ఎక్స్ ఆఫ్ టీ అనే వాల్యూకి సిఎన్ అనేది వస్తుంది, మైనస్ టీ నాట్ అంటే డిలేతో ఉన్న సిగ్నల్ మనకి ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇది. ఓకే, సో దిస్ వన్. సో coming to the proof, from the definition of Fourier series, we have x of t is equals to summation n equals to minus infinity to infinity cn into e power jn omega naught into t. సో డైరెక్ట్గా మనం ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. దేనికి సంబంధించిన ఈక్వేషన్? టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ యొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, సో ఇది ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించి, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్కి సంబంధించిన ఈక్వేషన్ ఏంటి? ఇది డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఫోరియర్ సిరీస్. ఓకే, ఇందులో మనకి ఎక్స్ ఆఫ్ టీకి మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే మనకు వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్ ఇది, సిఎన్. ఇది ఫార్ములాలో మనకు ఉండే టర్మ్ ఇది. వేరేస్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్కి ఫోరియర్ సిరీస్ అప్లై చేసినప్పుడు సమ్మేషన్ n ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ సిఎన్ ఇంటూ ఈ పవర్ జేఎన్ ఒమేగా నాట్ ఇంటూ టీ ప్లస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం టీ మైనస్ టీ నాట్. సో ఈ టీ ప్లస్లో టీ మైనస్ టీ నాట్ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. So the next step of the given expression is summation n equals to minus infinity to infinity cn into e power, ఇక్కడ మల్టిప్లై చేయాలి కదా దేనితోటి, ఈ ఎక్స్పోనెన్షియల్ కాంపోనెంట్ మనకి ఏదైతే ఉందో దీన్ని అంతటిని ఈ టీ మైనస్ టీ నాట్తో మల్టిప్లై చేయండి. ఓకేనా, సో ఈ పవర్ మైనస్ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ ఇంటూ ఈ పవర్, ఇక్కడ ఫార్ములాలో మనకి ఏముంది, టీ మైనస్ టీ నాట్ యొక్క ఫార్ములా ఏంటి, ఐ మీన్ దాని యొక్క రిజల్టెంట్ అవుట్పుట్ ఇదే కదా, ఈ పవర్ మైనస్ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ నాట్. ఓకేనా, సో టీ ప్లస్లో టీ మైనస్ టీ నాట్ని పెట్టాం. సో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్, సో ఈ పవర్ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ. ఓకే, ఈ స్టెప్ అర్థమైంది అందరికీ. సో వీ హ్యావ్ టు మల్టిప్లైయింగ్ దిస్ డిలేడ్ సిగ్నల్ ఆర్ టైమ్ షిఫ్టింగ్ సిగ్నల్ మల్టిప్లైయింగ్ విత్ దిస్ కాంపోనెంట్. సో దేర్ ఫోర్ Fourier series of the given expression is cn into e power minus jn into omega naught into t. ఓకే, ఇదేంటి ఎఫ్ ఇన్వర్స్ అని ఉందంటే కనుక దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఇన్వర్స్ ఫోరియర్ సిరీస్. ఓకే, సో ఇప్పుడు మనం సాల్వ్ చేసే టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ యొక్క మెయిన్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్కి ఫోరియర్ సిరీస్ అప్లై చేసినప్పుడు మనకు వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్ అనేది ఏంటి? ద రిజల్టెంట్ అవుట్పుట్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈస్ ఈ పవర్ మైనస్ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ టీ నాట్ ఇంటూ సిఎన్, దిస్ ఈస్ ద ఫైనల్ step of the resultant output of the time shifting property. Okay, right, now coming to the next property,
Coming to the next property, time reversal property. Time reversal property. Okay. So time reversal property ante reversal ante ఏంటి మనకు అర్థం ఏంటి? Reversal is nothing but reversal అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ యూనిట్లో ఒక సిగ్నల్ చూసాం. ఏంటో సిగ్నల్స్? ఫోల్డింగ్ సిగ్నల్ అంటున్నాం, షిఫ్టెడ్ సిగ్నల్ అన్నాం. ఓకేనా? ఫోల్డింగ్ సిగ్నల్ అన్నా షిఫ్టెడ్ సిగ్నల్ అన్నా ఒకటే. ఓకేనా? రివర్సల్ అంటే ఏంటి? ఆపోజిట్. అంటే నాన్ పీరియాడిక్ సిగ్నల్కి ఒక ఇండికేషన్ అది. ఓకేనా? సో కమింగ్ టు ద టైమ్ రివర్సల్ ప్రాపర్టీ, ద టైమ్ రివర్సల్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈస్ ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే మనకు దీనికి సిఎన్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ. ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే రివర్సల్ ఫంక్షన్ ఏమొస్తుంది మనకి? ఆల్రెడీ ప్రీవియస్గా మనం సిగ్నల్స్లో చూసాం. ఏంటది? ఒక రెక్టాంగులర్ పల్స్ అనేది ఒకటి ఉంది. ఆ రెక్టాంగులర్ పల్స్ యొక్క డ్యూరేషన్ +1, this is 0, this is amplitude of the given signal, amplitude of the given signal. ఇది ఎక్కడ ఇటువైపు ఉందో మనకి పాజిటివ్ సైడ్ ఉంది. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు మనం? దిస్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్. దీన్ని ఏమనుకుంటున్నానంటే నేను ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటున్నాను. ఎక్స్ ఆఫ్ టీ. ఓకే. సో ఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్నల్ యొక్క ఫంక్షన్ మనకి ఎలా ఉంది? ఓకే. దాని యొక్క టైం డ్యూరేషన్ 1 అయినప్పుడు మ్యాగ్నిట్యూడ్ మనకి కాన్స్టెంట్గా ఏ అనే యాంప్లిట్యూడ్తో మనకి సిగ్నల్ యొక్క యాంప్లిట్యూడ్ అనేది మనకు ఉంది ఇక్కడ. ఇది ఒక రెక్టాంగులర్ పల్స్. ఓకే. ఒక సింగిల్ రెక్టాంగులర్ పల్స్. దాని యొక్క ఫంక్షన్ ఎక్స్ ఆఫ్ టీ. సో ఇదే సిగ్నల్ మనకి షిఫ్ట్ అయితే, ఓకేనా, ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయితే కనుక ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయినప్పుడు దాని యొక్క ఫంక్షన్ ఎలా వస్తుంది మనకి? ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అయినప్పుడు దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దట్ ఈస్ లైక్ దిస్. ఓకే. సో దిస్ represents x of minus t, x of minus t. This one represents x of t, okay. So the total duration of the given signal from -1 to +1. So entire signal magnitude is represented as capital A. So this is also called as a reversal property, which can be graphically viewed like this. Okay, this is x of t, x of minus t. అంటే x of t అనేది పాజిటివ్ సైడ్ మనకి అపియర్ అయింది. ఇదే x of t అనే సిగ్నల్ మనకి నెగిటివ్ సైడ్ అపియర్ అయితే దాని యొక్క ఫంక్షన్ అనేది మనకి ఇలా ఉంటుంది. ఓకే. సో x of t అనేది ఇది, x of minus t అనేది c minus n, అంటే నెగిటివ్ సైడ్ మనకి అపియర్ అయిన పార్ట్. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ సిరీస్, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోరియర్ సిరీస్ x of t కి. x of minus t కి వచ్చేసరికి cn ఇంటూ e పవర్ jn ఒమేగా నాట్ మైనస్ టీ. ఎందుకని మైనస్ టీ అనేది ఇక్కడ ఎక్స్ ఆఫ్ మైనస్ టీకి ఫోరియర్ సిరీస్ చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ సి అండ్ సి సఫిక్స్ మైనస్ ఎన్. సో సబ్స్టిట్యూటింగ్ n is equals to minus p, in the right hand side we have to getting right hand side మనకి n అనేది ఏదైతే ఇంటీజర్ ఉందో ఆ ఇంటీజర్ ప్లేస్లో మైనస్ పిని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ పి ఈక్వల్స్ టు +∞ to -∞ c సఫిక్స్ మైనస్ పి, ఓకే, ఈ పవర్ మైనస్ జే మైనస్ పి ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ మైనస్ టీ, దట్ ఈక్వల్స్ టు ఎంటైర్ ఈక్వేషన్ ఎలా రాసిన తర్వాత అంటే ఎన్ ప్లేస్లో నేను మైనస్ పిని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? సో అంటే ఎంటైర్ ఈక్వేషన్ మారుతుంది కదా. ఇనీషియల్గా మనకు తీసుకున్న లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్స్ దగ్గర నుంచి కూడా చేంజ్ అవుతుంది మనకి ఈక్వేషన్. సో ఇక్కడ సమ్మేషన్ n ఈక్వల్స్ n ప్లేస్లో మైనస్ పి వస్తుంది. అట్ ద సేమ్ టైం సిఎన్ ప్లేస్లో మైనస్ పి వస్తుంది. సో ఇదంతా కూడా చేంజ్ అవుతుంది కంప్లీట్గా. ఈ n ప్లేస్లో మైనస్ పి వస్తుంది. ఓకే. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ రిటర్న్ యాజ్ సమ్మేషన్ పి ఈక్వల్స్ టు -∞ to +∞ సి సఫిక్స్ మైనస్ పి ఇంటూ ఈ పవర్ జేపీ ఒమేగా నాట్ ఇంటూ టీ, ఈ పవర్ జేపీ ఒమేగా నాట్ ఇంటూ టీ. ఇది ఎలా వచ్చింది మనకి? ఫార్ములాలో మనకి మైనస్ ఈ పవర్ జేపీ జేఎన్ ఇంటూ ఒమేగా నాట్ ఇంటూ మైనస్ టీ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే. సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూటింగ్ పీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్, వన్స్ అగైన్ we have to getting x of minus t is equals to summation n equals to -∞ to +∞ c of x minus n e power jn into omega naught into t,
e power gn into omega naught into t. So therefore ఈ ఎంటైర్ ఈక్వేషన్ ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు మనం, ఈ ఎంటైర్ ఈక్వేషన్ని ఏమని రాసుకోవచ్చు, ఇన్వర్స్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ c minus n, c suffix minus n. This is the shifted version of the given time shifting property or time reversal property. దీన్నే మనం టైం షిఫ్టింగ్ అనొచ్చు ఆర్ టైం రివర్సల్ అని కూడా అనొచ్చు. సో therefore the time reversal property main resultant output is c suffix minus n. So this is also called as the final output of the third property. So x of minus t ఈ Fourier series apply చేస్తే then we have to getting c minus n, so which will be proved by using a Fourier series expression. Okay, all of you clear na? ఇంతవరకు అర్థమైంది అందరికి? టైం రివర్సల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ క్లియర్ నా? ఓకే రైట్. సో coming to the next one, time scaling property. So time scaling property is mainly states that if x of t is double implied with a Fourier series, then we have to getting cn. This is also everyone should knowing about this expression in all the times. And then టైం స్కేలింగ్ ప్రాపర్టీ కాబట్టి ఆ ఫంక్షన్ అనేది మనకి దేంతో పాటు ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీ, ఓకే, ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీ. సో ఈ ఎక్స్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ టీకి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే సిఎన్ విత్ ఒమేగా నాట్ ఇంప్లైస్ ఆల్ఫా ఇంటూ ఒమేగా నాట్. ఓకే, ఆల్ఫా ఇంటూ ఒమేగా నాట్. సో టైం స్కేలింగ్ ప్రాపర్టీ, ఈ టైం స్కేలింగ్ ప్రాపర్టీ అనేది మనకి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ మనకి ఒమేగా నాట్ అనేది ఏదైతే ఉందో ఈ ఒమేగా నాట్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది, ఒమేగా నాట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో therefore coming to the proof from the definition of Fourier series, then we have x of t is equals to summation n equals to minus infinity to infinity cn into e power jn into omega naught into t. This is the actual expression for Fourier series. Whereas x of alpha t, time scaling property ni మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు x of alpha t that equals to summation n equals to minus infinity to infinity cn into e power jn omega naught into alpha into t, omega naught into alpha into t. ఓకే, ఇదే కదా మనకు కావాల్సింది. సో దట్ ఈక్వల్స్ టు సమ్మేషన్ n ఈక్వల్స్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ cn ఇంటూ ఈ పవర్ jn ఒమేగా నాట్ ఆల్ఫా ఇంటూ టీ. ఒమేగా నాట్ ఆల్ఫా ఇంటూ టీ అనేది ఇక్కడ మనం సెపరేట్ చేసుకున్న టర్మ్ అని. విత్ రెస్పెక్ట్ టు టైమ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఈజ్ చేంజ్డ్. సో దీన్ని అంతటిని ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, దీన్ని అంతటిని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ సిఎన్. సో ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే దీనికి మనకు వచ్చే అవుట్పుట్ ఇట్లా ఉంటుంది. సో వేర్ ఒమేగా నాట్ ఈజ్ ఇంప్లైస్ ఆల్ఫా ఇంటూ ఒమేగా నాట్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆల్ఫా ఇంటూ, దిస్ ఈస్ ద కండిషన్ ఫర్ టైమ్ స్కేలింగ్ ప్రాపర్టీ. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఒమేగా నాట్ ఈజ్ ఇంప్లైస్ టు alpha into omega naught. So if alpha value 0, 1, 2, 3, 4 and so on, therefore the scaling of the given signal is changed. Therefore x of at is Fourier transform, the Fourier series is applied to the given sequence. Then we have to getting cn with the fundamental frequency of alpha into omega naught. So this is the final resultant output of the time scaling property, right? Now the next one, time differential property. So coming to the time differential property, డిఫరెన్షియేషన్ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది దేని డిఫరెన్షియేషన్ చేయాలి,
మనం తీసుకున్న కంటిన్యూస్ టైం సిగ్నల్ ఏదైతే ఉందో దానికి డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. కంటిన్యూస్ టైం సిగ్నల్ అంటే ఇదే కదా. కంటిన్యూస్ టైం సిగ్నల్ మనకి ఏదైతే ఉందో ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్ ఏదైతే ఉందో దానికి మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాం. సో ఇక్కడ ఏంటి డిఫరెన్షియల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్షియల్ సిగ్నల్ ఏదైతే ఉందో దానికి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తాం. డిఫరెన్షియల్ సిగ్నల్ మనకి ఏదైతే ఉందో దానికి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే jn into omega naught into cn. So this kind of sequence is available. అంటే this is the time domain signal, this is the frequency domain signal. సో ఫోరియర్ సిరీస్ మనం అప్లై చేసినప్పుడు దాని యొక్క రిప్రజెంటేషన్ అవుట్పుట్ మనకి ఎలా వచ్చింది, jn into omega naught into cn. ఓకే, సో అంటే మనకి యాక్చువల్గా ఎక్స్ ఆఫ్ టీకి వచ్చేసి ఫోరియర్ సిరీస్ మనకి cn ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ప్రీవియస్గా. ఈ ఎక్స్ట్రాగా యాడ్ అయిన టర్మ్ ఏంటంటే ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఒమేగా నాట్, n is the integer value of the given signal, this is the frequency representation of j. Okay, so from the definition of Fourier series we have x of t into summation n equals to minus infinity to plus infinity cn into e power jn omega naught into t. Okay, differentiating both sides with respect to t. So both sides differentiation cheyandi. Okay, so dxt by dt that equals to summation n equals to minus infinity to infinity cn into దేని differentiation అప్లై చేస్తున్నాం ఈ టర్మ్ కి. సో cn into d of e power jn into omega naught into t by dt. Okay, or d by dt of this one that equals to summation n equals to minus infinity to infinity cn into jn omega naught అనేది మనకు కామన్ టర్మ్ ఇది. సో ఇంటూ ఈ పవర్ jn into omega naught into t, so this equation is written as cn into jn omega naught e power jn omega naught into t ని ఏమని రాసుకోవచ్చు, దీని అంతటిని ఏమని రాసుకోవచ్చు, ఇన్వర్స్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ jn omega naught into cn. Okay, so therefore the differential property of the time differential property of a given signal dx of t by dt की Fourier series మనం అప్లై చేస్తే the resultant output is jn into omega naught into cn. So this is the resultant output of the time differential property. Okay, now the next one is time integration property. So all of you note down these properties in your running notes. So very, very important that is. So the time integration coming to the time integration property, ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ అంటే దేనికి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీ అనే సిగ్నల్కి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ ఆఫ్ టీకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చే సిగ్నల్ ఇది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ. ఇంటిగ్రల్ అంటే నెగిటివ్ సైడ్ సీక్వెన్స్ మనకి ఏదైతే ఉందో సిగ్నల్లో ఆ నెగిటివ్ సైడ్ సీక్వెన్స్ దగ్గర నుంచి ప్లస్ టీ వాల్యూ. ఓకే, దట్స్ వాట్ ద యూనిట్స్ ఆఫ్ ది గివెన్ సిగ్నల్ ఈజ్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ. ఎక్స్ ఆఫ్ టీకి ఇంటిగ్రేషన్ ఎక్స్ ఆఫ్ టౌ అంటాం, ఎక్స్ ఆఫ్ టౌ ఇంటూ డీ టౌ. సో ఇప్పుడు ఈ సిగ్నల్కి ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే మనకు వచ్చిన రిజల్టెంట్ వచ్చి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అన్నీ కూడా. ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్టెంట్ ఇది cn by jn into omega naught, if c0 is equals to 0. So coming to the proof, from the definition of Fourier series, then we have to getting the resultant output of the given expression is like this. So this is the formula for Fourier series. Now we have to introducing the integration property of the time domain signal, which can be written we have to like this, that is integral minus infinity to t x of tau into d tau that equals to integral minus infinity to t into summation n equals to minus infinity to infinity cn into e power jn omega naught into t ప్లస్ లో మనకి ఏమొస్తుంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు
టీ ఆ సిగ్నల్కి మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు టౌ వస్తుంది మనకి. సో ఒమేగా నాట్ ఇంటూ టౌ ఇంటూ డి టౌ. ఓకేనా? సో this is the representation of a time integration property by applying Fourier series. So by interchanging the order of integration and summation, then we have to getting the resultant of the given signal is x of tau into d tau summation n equals to minus infinity to infinity cn into integral minus infinity దేనికి ఇంటిగ్రేట్ చేస్తున్నాం రిమైనింగ్ ఫంక్షన్కి minus infinity to t e power jn omega naught into tau into d tau. Okay, so this expression is written as cn into అంటే this term. ఆ term ఏంటి మనకి this one. Okay, so by applying the units of the given signal, summation n equals to minus infinity to infinity cn into so e power jn omega naught into tau by jn into omega naught. So the duration of the given signal is minus infinity to t. అంతే కదా. స్టార్టింగ్ మనకి కండిషన్ ఏంటి ఇంటిగ్రల్ యొక్క డ్యూరేషన్ అంటే కండిషన్ మైనస్ ఇన్ఫినిటీ టు టీ. సో లిమిట్స్ అప్లై చేస్తాం డ్యూరేషన్. సో ఇప్పుడు మనకి లిమిట్స్ అప్లై చేయండి. టౌ ప్లేస్లో టీ ఒకసారి, ఓకేనా, మైనస్ ఇన్ఫినిటీ ఒకసారి. సో దెన్ cn by jn omega naught into e power jn omega naught into t, e power jn omega naught into t. Okay, so ఈ cn తో entire signal multiply చేసి then we have to applying these limits, then we have to getting the inverse Fourier series of the given signal is cn by jn into omega naught. So this is the complex function of the Fourier series. This is the actual expression. Okay, so therefore the time integration property is cn by jn omega naught when c naught is equals to 0 and c naught is equals to 0. This is the final output of the time integration property. Right. Now coming to convolution property. So convolution అంటే ఏంటి బేసిక్గా? Convolution means if anybody knows about convolution, kindly send a message in chat box. Convolution అంటే ఏంటి? So no one is not responded. All of you hear my voice? Students, నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది అందరికీ? కన్వల్యూషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కన్వల్యూషన్? Convolution means product of two input signals. Product of two input signals. Product of two input signals. Product అంటే ఏంటి? Product is nothing but multiplication. Okay, product is nothing but multiplication. So ఇందులోనే ఉంది మనకి కన్వల్యూషన్ అనగానే మల్టిప్లికేషన్. ఓకేనా? సో కమింగ్ టు ద కన్వల్యూషన్ థియరమ్ ఆర్ ప్రాపర్టీ. ఓకే, సో ద కన్వల్యూషన్ థియరమ్ ఈస్ ఆర్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ ద Fourier series of the convolution of two time domain functions. Two time domain functions అంటే ఏంటి? One is the x1 of t and another is the x2 of t. So those two are the two fundamental frequency components in time domain representation. So which is equals to the multiplication of their Fourier series coefficients. Multiplication of their ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ అండ్ అవుట్పుట్ ఏంటంటే కన్వల్యూటెడ్ అవుట్పుట్ వస్తుంది. సో ద కన్వల్యూషన్ ఆఫ్ టూ ఫంక్షన్స్ ఇన్ టైమ్ డొమైన్ ఈజ్ ఈక్వలెంట్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ their Fourier coefficients. Fourier coefficients అంటే ఏంటి? ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఏంటి? cn అండ్ dn ఇవే కదా మనకి Fourier coefficients, ఇవే కదా.
Emma. So Fourier coefficients ఏంటి మనకు దీంట్లో Cn and Dn. So these are the Fourier coefficients, right? So coming to the convolution property states that if x1 of t is Fourier series is applied to the first fundamental frequency component, then we have to getting Cn, whereas x2 of t is now getting Dn. అంటే టూ ఇండివిజువల్ టైమ్ డొమైన్ సిగ్నల్స్ కన్సిడర్ చేసుకుందాం. దానికి కరస్పాండింగ్ అవుట్పుట్స్ అనే మనకి ఒకటి Cn, రెండోది Dn. దీస్ టూ ఆర్ టూ Fourier కోఎఫిషియంట్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. ఈ రెండు కూడా మనకి ఏంటంటే Fourier కోఎఫిషియంట్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్లో వీటి యొక్క రిప్రజెంటేషన్ అనేది మనకి ఇలా ఉంది. x1 ఆఫ్ టీకి వచ్చి Cn, x2 ఆఫ్ టీకి వచ్చేసి Dn. ఓకే, సో ద కమింగ్ టు ద కన్వల్యూషన్ ప్రాపర్టీ. కన్వల్యూషన్ అంటే ఏంటి? ఈ x1 ఆఫ్ టీని x2 ఆఫ్ టీని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? ఓకేనా? సో x1 ఆఫ్ టీ ఈజ్ మల్టిప్లైడ్ విత్ x2 ఆఫ్ టీ. ఈ రెండింటికి కలిపి Fourier సిరీస్ చేస్తే మనకి t ఇంటూ Cn Dn. t అనేది ఏంటి కదా? ట్రాన్స్ఫర్మేషన్. t is the transformation. Okay, clear na? So coming to the proof, from the definition of Fourier series we have fs అంటే Fourier series. దేనికి Fourier series చేస్తున్నాం మనం? టూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ కి Fourier series అప్లై చేస్తున్నాం. సో x1 ఆఫ్ టీ ఈజ్ మల్టిప్లైడ్ విత్ x2 ఆఫ్ టీ, అంటే దీన్ని కన్వల్యూషన్ అంటాం, కన్వల్యూటెడ్ విత్ అంటాం. x1 ఆఫ్ టీ ఈజ్ కన్వల్యూటెడ్ విత్ x2 ఆఫ్ టీ, దట్ ఈక్వల్స్ టు 1/t ఇంటిగ్రల్ t0 టు t0 ప్లస్ t0 ఇది ఏంటంటే మనకి కంటిన్యూస్ టైం సిగ్నల్ యొక్క పీరియాడిసిటీ కండిషన్ ఇది. t0 ప్లస్ t అంటే పీరియాడిసిటీ కండిషన్ ఇది. ఓకే, ఇంటూ x1 ఆఫ్ టీ కన్వల్యూటెడ్ విత్ x2 ఆఫ్ టీ ఇంటూ దిస్ ఇస్ ద యాక్చువల్ ఫంక్షన్. దీని అంతటిని మనం ఏమనుకోవచ్చు? x1 ఆఫ్ టీ ఈజ్ కన్వల్యూటెడ్ విత్ x2 ఆఫ్ టీ. దీని అంతటిని మనం ఏమనుకోవచ్చు? x ఆఫ్ టీ అనుకోవచ్చు. సో యాజ్ పర్ ది గివెన్ ఫార్ములా ఇన్ ఏ Fourier సిరీస్, దీని అంతటిని మనం ఏమనుకోవచ్చు అంటే x ఆఫ్ టీ అనుకోవచ్చు. x ఆఫ్ టీ. సో x ఆఫ్ టీ is nothing but this form and the complete expression. So this is the Fourier series expansion that equals to 1/t integral 0 to t. అంటే 0 to t అంటే first of all we have to considering the signal time duration, total time duration t. x1 of t is convoluted with x2 of t into e power jn omega naught t into dt. So but from the convolution integral for a periodic signal, కన్వల్యూషన్ లో మనకి ఇంటిగ్రల్ ఫర్ ఏ పీరియాడిక్ సిగ్నల్ ఎలా కనెక్ట్ చేసుకుంటామంటే we have x1 of t is multiplied with x2 of t integral 0 to t x1 of tau. కన్వల్యూషన్ లో ఫార్ములా మనకు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ కన్వల్యూషన్. నోట్ డౌన్ దిస్ ఫార్ములా. ఓకే, x1 of t is convoluted with x2 of t, that equals to integral 0 to t x1 of tau into x2 of t minus tau d tau. So all of you note down this formula. ఇది దేనికి ఫార్ములా? కన్వల్యూషన్ ఇంటిగ్రల్ కి ఫార్ములా. ఆర్ ఇదే ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ 0 to t x1 of t minus tau into x2 of tau into d tau. Just we have to replacing the terms. ఓకేనా? x1 of t minus tau into x2 of tau into d tau. Okay, clear? So now coming to the next slide. By substituting back, we have to getting Fourier series of the two fundamental frequency components 1/t integral 0 to t integration of 0 to t x1 of tau into x2 of t minus tau d tau. This is also called as the entire expression of the given input signal. That is the two fundamental frequency components in convolution integral. Convolution integral lo manam mention chesinappudu the expression is like this. Previous slide lo chusam. Which is multiplied with Fourier series component exponential function. This is also called as complex exponential function. So by interchanging the order of integration, we have to getting fs of x1 of t into x2 of t,
that equals to 1 over t integral 0 to t x1 of tau into integral 0 to t x2 of t minus tau. అంటే ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడున్న సీక్వెన్స్ని సెపరేట్ చేసి రాస్తున్నాను అంటే ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తాను ఈచ్ ఇండివిజువల్ ఫంక్షన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను ఓకేనా. సో x2 of t minus tau into e power minus jn into omega naught into t into d tau. ఓకేనా, కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అనేది కంప్లీట్గా అప్లై చేయడం జరుగుతుంది. సో సబ్స్టిట్యూటింగ్ t minus tau is equals to t dash. t minus tau is equals to నేను t dash అనుకుంటున్నాను. సో బై సబ్స్టిట్యూటింగ్ దిస్ వాల్యూ ఫ్రమ్ ది అబౌవ్ ఈక్వేషన్, సో వీ హ్యావ్ dt is equals to dt dash అనుకుంటున్నాను. dt is equals to dt dash. By substituting, then we have to get it fs of the two fundamental frequency components, that equals to 1 over tau integral 0 to t x1 of tau into డ్యూరేషన్ ఏముంది మనకి ఇక్కడ, ఏమైంది మైనస్ టౌ టు టీ మైనస్ టౌ, మైనస్ టౌ టు టీ మైనస్ టౌ అవుతుంది అప్పుడు. సో x2 డాష్ ఇంటూ ఈ పవర్ మైనస్ jn ఒమేగా నాట్ ఇంటూ టీ డాష్ ప్లస్ టౌ, టీ డాష్ ప్లస్ టౌ ఇంటూ డి డాష్ dt dash, that equals to d tau, integration convolution. Okay, so by substituting t minus tau equals to t dash, dt is equals to dt dash, దీని అంతటిని మనం ఎంటైర్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన రిజల్టెంట్ అవుట్పుట్ ఇది. సో ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యాపిటల్ T, t is equals to 1 over t integral 0 to t x1 of tau into e power minus jn omega naught into t into d tau, t into d tau. And one more expression is this 1 by t integral 0 to t x1 of t dash, x1 of t dash e power, ఈ t dash ఎలా వచ్చింది నీకు, ఈ t dash ఎలా వచ్చింది, దట్ ఈస్ t minus tau is equals to t dash అనుకున్నాను కదా. సో t minus tau ప్లేస్లో నేను t dashని సబ్స్టిట్యూట్ చేశాను, which is multiplied with exponential component e power minus jn omega naught into t dash into dt dash. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి, సో దిస్ ఈజ్ ఫర్ cn అండ్ దిస్ ఈజ్ ఫర్ dn, టూ కాంప్లెక్స్, టూ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్, టూ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఫోరియర్ సిరీస్. సో దేంతో పాటు మనకి ఇది మల్టిప్లై అవుతుంది, రెండు కూడా మల్టిప్లై అవుతున్నాయి కదా, cn ఇంటూ dn. ఈ రెండు కూడా మనకి ఏంటి, టూ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్, టూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ x1 of t అండ్ x2 of t, వాటి యొక్క రిజల్టెంట్స్ మనకి ఇవి. రిజల్టెంట్స్ ఇండివిజువల్గా మనం ఫోరియర్ సిరీస్ అప్లై చేసినప్పుడు, ఫోరియర్ సిరీస్ అప్లై చేస్తున్నాం, ఆఫ్టర్ దట్ కన్వాల్యూటెడ్ ఇంటిగ్రేషన్ కూడా అప్లై చేస్తాం. కన్వాల్యూటెడ్ ఇంటిగ్రేషన్ అంటే ఫార్ములా, కన్వాల్యూటెడ్ ఇంటిగ్రేషన్ అంటే ఫార్ములా ఏంటి, x of t ఇంటూ x of t మైనస్ టౌ d tau. ఓకేనా, అది కన్వాల్యూషన్ ఇంటిగ్రేషన్ ఫార్ములా, ప్రీవియస్ స్లైడ్లో చూసాం. సో therefore the output resultant is like this. Okay, so here we are observing the durations of the given signal from 0 to t are minus tau to t minus tau, or t naught to t naught plus t will have the same period. So ఇవన్నీ కూడా మనకి సేమ్ అవుట్పుట్, సేమ్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం పీరియడ్ని మనకి రిప్రజెంట్ చేస్తాయి. సో విచ్ ఈజ్ ఆల్సో సేమ్ టైం డ్యూరేషన్స్ విచ్ విల్ బి అప్లికేబుల్ టు the given property. So therefore finally the convolution of the two fundamental frequency components x1 of t is convoluted with x2 of t ki Fourier series apply చేస్తే మనకు వచ్చే resultant output t into cn into dn, cn into dn. So all of you clear all these properties? ఏమో అందరికీ అర్థమైందా? Can you send a message in chat box? ఎంతవరకు అర్థమైనాయా ప్రాపర్టీస్? సో ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీస్ వీ హ్యావ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో యూనివర్సిటీ ఎగ్జామినేషన్ పేపర్లో మనకి ప్రాపర్టీస్ మీద సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, లేదంటే డైరెక్ట్గా ప్రాపర్టీస్ని డెరైవ్ చేయమని అడుగుతాడు. ఓకేనా, ఒక క్వశ్చన్ డైరెక్ట్గా ప్రాపర్టీని డెరైవ్ చేయమంటాడు, దాని కిందన బి ఆప్షను ప్రాబ్లం ఇస్తాడు రిలేటెడ్ టు that property. Okay, so all of you note down this properties in your running notes. Okay, so tomorrow we will continue the remaining properties. So